నేను వేసుకోను బనియాని ఇప్పుడే చూశాను లెనిను కేడీ నెంబర్ 1 అయ్యగారు నెంబర్ 1 అయ్యగారే నెంబర్ 1 అఖిల్ మాత్రం యాక్టింగ్ చాలా బాగుంది అఖిల్ గారు నిజంగా అయ్యగారు నెంబర్ 1 అనిపించుకున్నారు గుడిలో ఇస్తారు హారతి ఈ సినిమాలో ఉంది భారతి హీరోయిన్ మాత్రం చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది నిజంగా అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది నీట్గా ఉంది యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సాంగ్స్ మాత్రం అయితే వేరే లెవెల్ ఉన్నాయి సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ క్లైమాక్స్ మాత్రం అయితే ట్విస్టులు ఉంటాయి ఆ ట్విస్టులు మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా ఆ ట్విస్టులు ఇస్తుంటే క్లైమాక్స్లో ఒక్కొక్క ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ నిజంగా సాంగ్స్ మ్యూజిక్ అండ్ ఫైట్స్ యాక్టింగ్ అన్నీ చాలా బాగున్నాయి అఖిల్ గారు నిజంగా మీరు చెప్పారు అర్బన్ మూవీస్ తీస్తారు కాదు మీరు అన్ని మూవీస్ తీస్తారు అన్ని మూవీస్లో మీకు యాక్టింగ్ ఉంది అఖిల్ గారికి కమ్బ్యాక్ వచ్చింది మూవీ తోటి ఖచ్చితంగా మీ యాక్టింగ్ హ్యాట్సాప్ నాగార్జున గారు మీకు సెకండ్ కింగ్ వచ్చాడు వేరే లెవెల్ యాక్టింగ్ సూపర్ భావజాలం ఉండేది అక్కడ కులం మతం ఇవన్నీ వివక్షలు ఉండేవి సో ఎలాంటి పరిస్థితిలో మరి ప్రజలను కాపాడాలంటే ఏం చేయాలనేది ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు ఒక సిద్ధాంతకర్త ఆయన పేరే కమ్యూనిస్టు యోధుడైన మరి లెనిన్ అంటే ఈ కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన లెనిన్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద ఈ సినిమా వచ్చింది సినిమాలో యాక్టర్ అక్కినేని అఖిల్ ఇక్కడ లెనిన్గా యాక్టింగ్ చేస్తాడు నిజంగా ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో అది లెనినిజంతో ప్రపంచం దేశాల్లో ఇది వెళ్ళి స్ప్రెడ్ అయి మరి పేద ధనిక అనే ప్రజలు ఆ యొక్క వివక్ష ఉన్న దాన్ని రూపుమాపడం కోసం ఆయన ఈ పార్టీని పెడతాడనమాట సో ఈ విధంగా ఇక్కడ లెనిన్ కూడా ఈ సినిమాలో మరి ఒక డిఫరెంట్ వేలో యాక్టింగ్ చేస్తాడు ఆయన ఏంటంటే ఆయన చుట్టూ స్నేహితులు ఉంటారు అతని తోటి వ్యక్తులు ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు రౌడీలు అనమాట ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు అలాగని ఇంకో క్యారెక్టర్ ఏంటంటే బాగా ఎలివేట్ చేశారు అతన్ని హైలైట్ చేశారు వసంత్ ఇతను సెకండ్ క్యారెక్టర్ అతను ఫ్రెండ్గా ఉండి ఇతన్ని వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట సో ఇతన్ని చంపాలని చివరికి ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా హీరోయిన్ని కూడా అంటే బోర్సే గారిని కూడా భాగ్యశ్రీ బోర్సే గారిని కూడా అతను చంపేస్తాడు సో ఈ విధంగా ఉంటుంది సినిమా అయితే వర్గ పోరాటాన్ని రూపుమాపడం కోసం వచ్చిన సినిమా ఇది మొత్తానికైతే అక్కినేని నాగార్జున గారికి పేరు తెచ్చే కొడుకుగా అక్కిల్ని చెప్పవచ్చు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వీళ్ళైతే ఎదుగుతున్న హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానమైన హీరోగా మనం ఈరోజు అఖిల్కి చెప్పవచ్చు అలాగనే దర్శకుడు మురళీ కిషోర్ గారు మాత్రము అద్భుతమైన మరి చిత్రీకరణ చేశారండి నిజంగా సార్కి హ్యాట్సాప్ చెప్పాలి దాంతోపాటు ఈవెన్ మ్యూజిక్ కూడా తమన్ గారు ఆ మ్యూజిక్లో పాటల్లో ఆహ్లాదమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది ఆ గ్రీనరీ పల్లె వాతావరణం ఇదంతా చూపిస్తూ ఉంటే ఎక్కడో అసలు మనం గ్రామాలకు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనం ఉందాము అనే ఒక ఊహ అనేది మనకు వస్తూ ఉంటుంది అంటే అంత ప్రశాంతత అనేది కనబడుతూ ఉంటుంది అలాగనే ఈ ఎడిటింగ్ కూడా నవీన్ నూలి గారు సూపర్గా చేశారండి ఇది నిజంగా అందరూ కుటుంబ సభ్యులు కలిసి కూడా చూడవలసిన సినిమా ఇది థ్యాంక్ యూ అయ్యగారే నెంబర్ 1 భయ సినిమా మాత్రం చాలా బాగుంది అఖిల్ గారు నెంబర్ 1 ప్రస్తుతానికి సినిమా వరంగా చెప్పాలి సినిమా గురించి మాట్లాడుకుందాం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు నేను సినిమా చూడడం జరిగింది భయ సినిమా నేను అనుకున్నాను ఏదో ఉంటుంది ఏదో అనుకున్నాను కానీ చాలా ఉంది సినిమా చాలా ఉంది మళ్ళీ అఖిల్ గారు ఈ సినిమాతోనే తొలి పరిచయం అయ్యారు అఖిల్ గారు ఈ సినిమాతోనే మనం అఖిల్ గారు ఫస్ట్ సినిమా లేనే అనుకోవాలి ఎందుకంటే పాత సినిమాలు మర్చిపోండి ఈ సినిమా చూస్తే పాత సినిమాలు ఏం గుర్తురావు మనకి ఎందుకంటే అంత బాగా తీశారు ఈ సినిమా ఏ డైరెక్టర్ కానీ ఒకటి మన తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోలు కావాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారిని ఆయన్ని మించిన తర్వాత మళ్ళీ అఖిల్ గారు చేస్తారు భయ్య ఎందుకంటే ఈ సినిమా యాక్షన్ చూసిన తర్వాత మళ్ళీ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారికి గుర్తొచ్చారు రంగస్థలాన్ని మించి ఉంది భయ్య ఈ సినిమాలో క్లైమాక్స్ రంగస్థలంలో ఆయనకి వినబడకుండా జగబాబు పిచ్చి దెబ్బలు కొడతారు భయ్య ఈ సినిమాలో మాత్రం ఈయన కళ్ళు కనబడలేదు విలన్ మాత్రం పిచ్చి దెబ్బలు కొడతారు భయ్య ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రం సూపర్ చేసిన భయ్య ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్గా తీసుకెళ్ళిన భయ్య ఇంటర్వ్యూల వరకు ఒక ఎత్తు ఉంటే ఇంటర్వ్యూల తర్వాత మాత్రం ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసుకెళ్ళిన భయ్య లెనిన్ మాత్రం ఈ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న